అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ ప్రకటించడంపై ఓయూ విద్యార్థి జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిధిలోని సరస్వతీదేవి ఆలయంలో విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకుడు ఓరుగంటి కృష్ణ మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలతో ఉద్యమించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ఉద్యోగాలు ఇవ్వకుండా విద్యార్థులను మోసం చేసిందని మండిపడ్డారు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం, ప్రతి హామీని నెరవేర్చడం ప్రజాపాలనకు నిరసనమని ఆయన అన్నారు. నిరుద్యోగుల టెంపుల్లో 108 కొబ్బరికాయలు కొట్టడం జరుగుతుంది. నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవేశాలను రెచ్చగొట్టి ఎంతో మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంది. మరి ఆ ఆశయం నెరవేరక 10 ఏళ్లు అధికారంలో ఉండి అధికారం కోల్పోయిన టీఆర్ఎస్ కు ఇలా తగిన గుణపాఠం చెబుతూ నిన్న ఏదైతే నిండు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగుల కోసం జాబ్ క్యాలెండర్ ను యూపీఎస్సీ తరహాలో రిలీజ్ చేయడంతో ఇలా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సరస్వతి చదువుల తల్లి సరస్వతమ్మ టెంపుల్ దగ్గర 108 కొబ్బరికాయలతోటి నిరుద్యోగుల తరపున మాకు మొక్కు చెల్లించుకోవడం జరిగింది. ఇలాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలను ఇంకా 20 ఏళ్లు సుఖ సంతోషాలతోటి పరిపాలించాలని మేము అమ్మవారి ఆలయంలో పూజలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా 20 ఏళ్లు పరిపాలించాలని మేము పూజలు నిర్వహించడం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనే ట్యాగ్ లైన్ తోటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆవేశాలను రెచ్చగొట్టి ఎంతో మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకుంది.